అంజమ్మను సైదన్న మమ్మల్ని ఏదైనా చేసి చంపేస్తారని భయంగా ఉంటుంది. మా పిల్లలు మేము చదివించుకుంటాం ఇంటికి ఎత్తుకుని. అంటే వీళ్ళు కేవలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా CWC అధికారుల మీద నమ్మకం లేకుండా ఇప్పుడు ఈ పిల్లలు తీసుకొని వెళ్తున్నారు వీళ్ళు. సరేమ్మా, ఖచ్చితంగా మీకు PN యానాది మహానాడు మీకు అన్ని విధాలుగా అండగా ఉంటుంది. మీరు ఎవరికి భయపడిన అవసరం లేదు. మీ దగ్గరికి ఎవరైనా వస్తే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే 112కు ఫోన్ చేయండి. 112కి చేస్తే సంబంధిత పోలీస్ అధికారులు వస్తారు. తర్వాత మాకు ఫోన్ చేయండి. మా నెంబర్ తెలుసు కదమ్మా, మా నెంబర్ ఫోన్ చేయండి. మేము కూడా సంబంధిత అధికారులకి మేము తెలియజేస్తాం. మీరు ఎవరికి భయపడతాం. ఈ విధంగా మనం బాధితులకి PN యానాది మహానాడు ఫుల్ భరోసా కల్పించి మనం ఊళ్ళో ఉండాలన్నా కూడా భయం వేస్తుంది. వాళ్ళు వచ్చేదని చేస్తారేమోనని. మాకేదన్నా మా ఊళ్ళో బతికేటట్టుగా చేయండి సార్. మా జోలికి రాకుండా వాళ్ళని మమ్మల్ని ఏదైనా చంపేదని చేస్తే మా బిడ్డల పరిస్థితి మేమేమైపోవాలి. అందుకే రక్షణ కావాలని అడుగుదామని వచ్చాం మేము. ఆమె అంజమ్మ కానీ సైదన్న కానీ మమ్మల్ని ఏ ప్రాణాడని వచ్చి కొట్టి తీసుకెళ్ళిపోవచ్చు, లేదా కొట్టి చంపేస్తారని భయంగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా వాళ్ళు ప్రాణ భయంతో గిలగిలా లాడిపోతున్నారు. కారణం ఏంటంటే
స్థానిక పోలీసుల మీద నమ్మకం లేక, ఏంటంటే స్థానిక పోలీసులనే పెట్టి ఆ షేక్ సైదా అనే ఒక దుర్మార్గుడు, షేక్ సైదా దగ్గర ఒక వాళ్ళు ఆధీనంలో ఉంటున్న అనుచరులు అంజమ్మ, బజ్జ రాకేష్, ఇంకొకటి రమేష్ అనే వీళ్ళు షేక్ సైదా అనుచరులు వీళ్ళని వెంటాడుతున్నారు. వీళ్ళే కదా మా సభ్యులు కూడా నన్ను కూడా వెంటాడుతున్నారు. కానీ విషయం ఏంటంటే వీళ్ళు ప్రాణ భయంతో భయపడిపోతున్నారు. ఈ విషయం ఏంటంటే స్థానిక పోలీసులు అధికారులు పెట్టే వాళ్ళు వీళ్ళని కొట్టించడం చేయించడం జరుగుతుంది. మేము కూడా వీళ్ళ సమస్య మీద స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్ళాము. తర్వాత గౌరవ ఎస్పీ, గౌరవ కలెక్టర్ దగ్గర కూడా వెళ్ళాము. ఎక్కడ ఒంగోలు ప్రకాశం జిల్లాకి. అక్కడి నుంచి కూడా మేము పంపించిన అర్జీలపై వాళ్ళు ఏమి విచారణ జరగకుండానే స్థానిక పోలీస్ స్టేషన్లో మాకు రిటర్న్ మెసేజ్లు పెట్టి మళ్ళీ రివర్స్ పంపించడం జరిగింది. అంటే చూడండి ఎంత సంతమాగులు స్థానిక పోలీస్ స్టేషన్ ఎంత అరాచకం జరుగుతుందో వీళ్ళు మాటల్లో. తర్వాత మేము అర్జీలు ఇచ్చిన రూపంలో కూడా వాటిని కూడా మేము ఇచ్చినట్టు తప్పు అని చెప్పి రాసి ఈ విధంగా మాపైనే దొంగ కేసులు పెట్టే విధంగా స్థానిక పోలీసు అధికారులు కూడా చాలా విధాలుగా ప్రయత్నిస్తున్నారు. దీన్ని మేము ఖచ్చితంగా సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళి బాధితులకు న్యాయం చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు స్థానిక పోలీస్ అధికారుల మీద నమ్మకం ఉంటే వీళ్ళు ఇక్కడికి మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. స్థానిక పోలీస్ స్టేషన్కే వెళ్ళుంటారు. అంటే పోలీసుల స్థాయిలు చూస్తేనే భయపడిపోతున్నారు. ఎందుకంటే స్థానిక పోలీసులే వీళ్ళు స్థావరాలకు వచ్చి అంటే పచ్చికర్ర కొట్టే పని చేస్తాడు, షేక్ సైదా వ్యాపారం చేసుకుంటాడు. వీళ్ళని నైట్ ఎన్ని గంటలు తీసుకెళ్తాడా? తీసుకోవాలని చెప్పి ఎక్కడికి వెళ్ళకపోతుండ్రు, పిల్లలు పెట్టుకొని ఎండలో బతకాల్సి వస్తుంది. పోతే ఇంకొకటి మీకు పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ తీసుకొచ్చి భయపెడుతున్నారంట, వాస్తవేనా? వచ్చారు ఇక్కడికి? పోలీస్ డ్రెస్ లో వస్తాడు ఆయన. ఆయన వచ్చి ఏమంటాడు మిమ్మల్ని? ఏమంటాడు? ఎంత కంత ఇచ్చి మేము భయపెట్టి ఎట్ట భయపెడతాడు? అతను పారిపోతే ఏమన్నా కొట్టి చంపేస్తాంటాడా? భయపెట్టించి రోజు పని చేయాల్సిందే. అమ్మా ఇప్పుడు మీరు ఉన్నారు, ఎక్కడున్నారు? ఒంగోలు కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నారు, ప్రకాశం జిల్లా కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఉన్నారు. మీకు ఏ అన్యాయం జరిగిందో ఇవి మీరు వాస్తవాలు అధికారులకు తెలియజేసేలాగా ఈ మీడియా పూర్వకంగా మీరు తెలియజేయాలి. ఇది మేము వీడియో తీస్తున్నాము. మీకు ఏం అన్యాయం జరిగింది, ఎక్కడేం జరిగిందో మీరు తెలియజేయాలి. పోతే ఈ వీడియో సంబంధిత అధికారులు, లాయర్లు, జడ్జీలు కూడా చూస్తారు. ఏమా అర్థమవుతుందా? వాస్తవాలు తెలియజేయాలి. సంబంధిత అధికారులు చూస్తారు మీకు న్యాయం చేయడానికి. వాస్తవాలు, నిజాలు చెప్పాలి బయటికి. ఏమా సరేనా? కెమెరా ఆన్ చేస్తున్నాను, వీడియో తీస్తున్నాను. నమస్కారం. మమ్మల్ని మా ఊరు నుంచి ఇప్పుడు మనమున్నాము. ఇప్పుడు బాధితులు ఉన్నారు. పిఎన్ యానాది మహానాడు ఆఫీసులో ఉన్నారు. ఇక్కడ పిఎన్ యానాది మహానాడు ఆఫీసులో ఎంతో మంది నిరుపేద యానాదులు ఎన్నో సమస్యలకి ఈ ఆఫీస్కి వచ్చే తీర్చుకోగలిగారు. ఎంతో మంది పిల్లలు చదువుకుంటున్నారు కూడా. కానీ వీరు కూడా మన దగ్గరికి రావడం జరిగింది. వీళ్ళు సమస్యలు ఈ కెమెరా తీస్తుందమ్మా, ఆ వీడియో ఆన్ చేసి ఉంది. ఇది సంబంధిత అధికారులు, లాయర్లు, జడ్జీలు అందరు చూస్తారు. వాస్తవాలే, నిజాలు చెప్పాలి. అర్థమవుతుందమ్మా? అవి మీ బాధలు అక్కడ ఎక్కడ మీరు ఉండేది, మీ సమస్య లేదు, వాస్తవంగా చెప్పుకోండి. వాళ్ళు బాధితులు మాటల్లో మీరే చూసి సంబంధిత అధికారులు ఖచ్చితంగా వీరికి న్యాయం చేయాలని మేము పిఎన్ యానాది మహానాడు తరఫున మేము కోరుకుంటున్నాం. ఆ విషయాన్ని చెప్పమ్మా. నా పేరు పాలకోటేశ్వరి, మా ఆయన పేరు పాలకొండయ్య. మేము పాత మామూలూరు, నసరాపేట, సైదా కాడ, అంజమ్మ కాడ పని చేస్తున్నాము. మమ్మల్ని హింసలు పెడతా కొడతా చేస్తా ఉన్నారు వాళ్ళు. చేయగానే మమ్మల్ని సౌతూరు చేయనన్నకు ఫోన్ చేసేట్టు మాకు సార్ న్యాయం చేయండి,
ఇటు మేము వీళ్ళ కాడ బాధలు పెడుతున్నాం అంటే సరేనని చెప్పి మాకు సారు న్యాయం చేసి తీసుకొచ్చాడు. ఆడికి తీసుకొచ్చినాక మా పిల్లల్ని హాస్టల్లో వేసినా కూడా హాస్టల్కి వచ్చి కొంతమంది పిల్లల్ని అంజమ్మ, రమేష్, సౌట్ ఆయన సైద్ అన్న వచ్చి తీసుకెళ్ళిపోయారు వాళ్ళని. మా పిల్లలను కూడా ఏదైనా చేస్తారని మేము తీసుకెళ్ళిపోతున్నాము. కానీ మమ్మల్ని కూడా కొట్టి గందరగోళం చేశారు కదా, మా పిల్లలను కూడా ఏదైనా చేస్తారని భయం వేసి తీసుకెళ్తున్నాము. చాలా హింసలు పెట్టుంది అక్కడ ఉండేవాళ్ళం కానీ, మమ్మల్ని కానీ, ఆడ సుబ్బారావు వాళ్ళు అనేవాళ్ళం కానీ, వాళ్ళ భార్య భర్తలను కొట్టడం కానీ, చేయటం కానీ, ఏదైనా మాట్లాడలేక పోలీసు వాళ్ళ చేత కొట్టిస్తా గందరగోళం చేస్తా మిమ్మల్ని అని చెప్పి పోలీసులను పిలిపించి అవారం చేసేది ఆమె. అడ్డ రోడ్డు అని, సంతమావులూరు అడ్డ రోడ్డు, సంతమావులూరు అడ్డ రోడ్డు. నువ్వు చెప్పావు కదా పోలీస్ అధికారులు తీసుకొచ్చి కొట్టిస్తున్నారని చెప్పావు కదా, అడిగినప్పుడు ఆడ స్థానిక సిఐ గారితో మాట్లాడాం. అడ్డ రోడ్ నుంచి అడ్డ రోడ్డు ఆయన ఏంటంటే అదొక ఇదిగా మాట్లాడు, అడ్డ రోడ్ లో పోలీస్ స్టేషన్ లేదా అన్నాడు. అడ్డ రోడ్ అంటే సంతమాగులూరే కదా, సంతమాగులూరు పోలీస్ స్టేషన్. అధికారులు తీసుకొచ్చి చెప్పమ్మా ఆయన చేత చెప్పి బెదిరించేవాడు. ఒక్క పూట పనికి వెళ్ళిపోయినా కూడా మిమ్మల్ని మా కళ్ళతో నిలబెట్టి కొట్టిస్తానరా మిమ్మల్ని, ఏమనుకుంటున్నారో మీరు, ఒక పూట మేము లారీ ఎత్తపోయినా మమ్మల్ని మాట్లాడుగుతారా, కూడి నిలుగడ తిన్నారు అయ్యే వాళ్ళు, తినే గిన్నె కానించి లేచి వెళ్ళి పని చేయాలా, బిడ్డలను పెట్టుకొని పని చేయాలా, పసిబిడ్డలను పెట్టుకొని పని చేయాలా, లెగలేని వాళ్ళు కూడా పని చేయాలి. అయ్యా కాడ చేయిపోయినారంటే మమ్మల్ని ఆడవాళ్ళని కూడా అనుకోకుండా మాళ్ళు బాగా కొడతా, కాళ్ళు ఎరగొడతా పనికి రాకపోతే. మీకు ఎందుకు ఇస్తున్నాం, మేము ఎందుకు జాగుతున్నాం, మీరు ఇచ్చే రూపాయలకి మేము పెట్టాలా, మేము చెయ్యాలా అని చెప్పని మమ్మల్ని బెదిరించేవాళ్ళు వాళ్ళు. మా పిల్లల్ని చదివించుకోలేయా, ఇట్లా మా ఊరు ఎత్తుకెళ్ళి మా ఇంటి ఇళ్ళ స్థలాలు ఆధార్ కార్డులు వస్తున్నాయి అంటాయి, మేము పోవాలన్నది. నాకు 7 నుంచి కొట్టి 7 నుంచి వెళ్ళాలనుకుంటే నాతో మాట్లాడి అనుభవం అని అనేది ఆమె అంజమ్మ. ఆయనతో మాట్లాడలేక కొట్టేదానికి వచ్చేవాడు ఆ సైదులు అన్న. ఇష్టం ఉంటే వెళ్ళండి, లేకపోతే కష్టం ఉంటే 5 లక్షలు 6 లక్షలు కట్టమనేవాడు. మేమైతే అంత బాకీ లేవు, లేకపోయినా కూడా మమ్మల్ని హింసలు పెడుతుంది ఆమె. ఆమె ఇచ్చే రూపాయలకి మమ్మల్ని 1000 రూపాయలు ఇచ్చి 4000 5000 రాసుకొని మా ఆయనకు తాగుడు బానిసం చేసింది ఆమె ఆడుండి. మా బిడ్డలకి అమ్మాయికి ఊపిరితిత్తుల నిమిషం వచ్చి చచ్చిపోయిందాక సాగు దాకా తీసుకొచ్చి ఇప్పుడు సాగుకి చచ్చిపోయింది అని తెలిసి అప్పుడు వేశారు మమ్మల్ని హాస్పిటల్ చేసి ఇట్లా జంతు గందరగోళం చేసింది ఆమె మమ్మల్ని. మీరు హాస్పిటల్లో మేము చెన్నై ఎగ్మూరు హాస్పిటల్ బేబీ హాస్పిటల్ చేర్పించాము. మీరు అక్కడి నుంచి భయపడి పారిపోయారు. ఎవరి వల్ల పారిపోయారు? ఆమె వల్లే భయపడి వెళ్ళిపోయారు. ఎవరి వల్ల? అంజమ్మ వల్ల. అంజమ్మ ఇంకొక ఆయన సైడ్ అన్న వాళ్ళ వాళ్ళకే మీరు అక్కడి నుంచి పారిపోయారు. ఈ విధంగా వీళ్ళు ఈ పాపకి కోమలి పాప చాలా ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉంది. మనమే ఈ పాపని గుంటూరు ప్రభుత్వ హాస్పిటల్లో ప్రభుత్వ డాక్టర్లతో మాట్లాడి తర్వాత అక్కడ కూడా కాకుంటే మళ్ళీ తమిళనాడు చెన్నై ఎగ్మూరు బేబీ హాస్పిటల్లో చేర్పించి చికిత్సలు చేయడం జరిగింది. ఈ పాప ఇప్పుడు హ్యాపీగా మన దగ్గర ఉంది. కానీ వీళ్ళు ఏంటంటే అప్పుడు చికిత్సలు చేయించుకునేటప్పుడు కూడా మేము ఎక్కడైతే ఆ సంతమాగులూరు పాతమాగులూరు షేక్ సైదా స్థావరంలో వీళ్ళు చాలా మంది నిరుపేద యానాదులు చాలా మంది ఉన్నారు, వారు ఇబ్బందులు పడుతున్నారని ఈ కొండయ్య పాటమ్మ మన పిఎన్ యానాది మహానాడు దృష్టికి రావడంతో అక్కడికి మేము వెళ్ళడం జరిగింది. అక్కడ వీరు యజమాని క్రూరంగా ప్రవర్తించడం, అతను చాలా దురదృష్టకరం, చాలా బాధాకరం. అతను దగ్గరే మేము వాళ్ళకి ఆ లైవ్ వీడియోలో అతనికి మేము చెప్పి ఇలాంటి పద్ధతి కాదు, మంచిగా ఉండదని చెప్పేసి వీళ్ళని మనం అతని సమక్షంలోనే మనం తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి వీళ్ళు హాస్పిటల్లో చేర్పించిన వెంటాడడం జరుగుతుంది. అంటే వీళ్ళని తీసుకొచ్చామని మా సభ్యుల మీద కక్షతో, నా మీద కక్షతో, అందరి మీద కక్షతో షేక్ సైదా, అంజమ్మ, రాకేష్, మజ్జా రాకేష్ అనే అతను, రమేష్ అనే వాళ్ళు తన అనుచరులతో మొత్తం ఎక్కడెక్కడ తిరుగుతున్నారని ఇప్పుడు కూడా ఫాలో చేసుకుంటున్నారు. వీళ్ళు ఏంటంటే వాళ్ళు కూడా ఏదైనా చేస్తారని చెప్పి మళ్ళీ కూడా ఈ రోజు కూడా మన దగ్గరికి ఈరోజు 4 జూన్ 2026 ఈ రోజు కూడా వాళ్ళకి భయపడి వీళ్ళు ఇక్కడ మన ఆఫీస్ కి రావడం జరిగింది. అంతే కదమ్మా? అంతే. మా ఊళ్ళో ఉండాలన్నా కూడా భయం వేస్తుంది, వాళ్ళు వచ్చేదని చేస్తారేమోనని. మాకేదన్నా మా ఊళ్ళో బతికేటట్టుకు చేయండి సార్, మా జోలికి రాకుండా వాళ్ళని మమ్మల్ని ఏదైనా చంపేదని చేస్తే మా బిడ్డల పరిస్థితి మేమేమైపోవాలి.
అందుకే రక్షణ కావాలని అడుగుదామని వచ్చాం మేము. ఇప్పుడు ఎవరమ్మా మీకు ఎవరు చంపుతారు అనుకోండి, ఎవరి మీద అనుమానం ఉంది? ఆమె అంజమ్మ కానీ సైడ్ అన్న కానీ మమ్మల్ని ఏ ప్రాణాడని వచ్చి కొట్టి తీసుకెళ్ళిపోవచ్చు, లేదా కొట్టి చంపేస్తారని భయంగా ఉంటుంది. చూడండి, ఈ విధంగా వాళ్ళు ప్రాణ భయంతో గిలగిలాడిపోతున్నారు. కారణం ఏంటంటే స్థానిక పోలీసుల మీద నమ్మకం లేక, ఏంటంటే స్థానిక పోలీసులనే పెట్టి ఆ షేక్ సైదా అనే ఒక దుర్మార్గుడు, షేక్ సైదా దగ్గర ఒక వాళ్ళు ఆధీనంలో ఉంటున్న అనుచరులు అంజమ్మ, బజ్జా రాకేష్, ఇంకోటి రమేష్ అనే వీళ్ళు షేక్ సైదా అనుచరులు వీళ్ళని వెంటాడుతున్నారు. వీళ్ళే కదా మా సభ్యులు కూడా, నన్ను కూడా వెంటాడుతున్నారు. కానీ విషయం ఏంటంటే వీళ్ళు ప్రాణ భయంతో భయపడిపోతున్నారు. ఈ విషయం ఏంటంటే స్థానిక పోలీసుల అధికారులు పెట్టే వాళ్ళు వీళ్ళని కొట్టించడం, చేయించడం జరుగుతుంది. మేము కూడా వీళ్ళ సమస్య మీద స్థానిక పోలీస్ స్టేషన్ వెళ్ళాము. తర్వాత ఎస్పీ గౌరవ కలెక్టర్ దగ్గర కూడా వెళ్ళాము. ఎక్కడ ఒంగోలు ప్రకాశం జిల్లాకి. అక్కడి నుంచి కూడా మేము పంపించిన అర్జీలపై వాళ్ళు ఏమి విచారణ జరగకుండానే స్థానిక పోలీస్ స్టేషన్లో మాకు రిటర్న్ మెసేజ్లు పెట్టి మళ్ళీ రివర్స్ పంపించడం జరిగింది. అంటే చూడండి, ఎంత సంతమాగులు స్థానిక పోలీస్ స్టేషన్ ఎంత అరాచకం జరుగుతుందో వీళ్ళు మాటల్లో. తర్వాత మేము అర్జీలు ఇచ్చిన రూపంలో కూడా వాటిని కూడా మేము ఇచ్చినట్టు తప్పు అని చెప్పి రాసి ఈ విధంగా మాపైనే దొంగ కేసులు పెట్టే విధంగా స్థానిక పోలీసు అధికారులు కూడా చాలా విధాలుగా ప్రయత్నిస్తున్నారు. దీన్ని మేము ఖచ్చితంగా సంబంధిత ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళి బాధితులకు న్యాయం చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు స్థానిక పోలీస్ అధికారుల మీద నమ్మకం ఉంటే వీళ్ళు ఇక్కడికి మా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు. స్థానిక పోలీస్ స్టేషన్కే వెళ్ళుంటారు. అంటే పోలీసుల స్థాయిలు చూస్తేనే భయపడిపోతున్నారు. ఎందుకంటే స్థానిక పోలీసులే వీళ్ళు స్థావరాలకు వచ్చి అంటే పచ్చికర్ర కొట్టే పని చేస్తాడు, షేక్ సైదా వ్యాపారం చేసుకుంటాడు. వీళ్ళని నైట్ ఎన్ని గంటలు తీసుకెళ్తాడు అతను? 3ంటికి వెళ్ళాలి. ఏకోజామున అంటే అర్ధరాత్రి, అంటే 3 గంటలకు పోయి నైట్ 10 అవ్వచ్చు, లేకపోతే 1 గంట అవ్వచ్చు, 2 అవ్వచ్చు. ఆ టైం దాకా పిల్లల్ని ఎక్కడ పెట్టుకుంటారు? ఆడ పొలంలోనే పెట్టుకొని ఉండాలి. అక్కడ పొలంలోనే పిల్లల్ని పెట్టుకొని ఉండాలి. నైట్ 1 గంట కానీ 2 అవ్వచ్చు, లేకపోతే తెల్లవారు గంట కానీ 3 అవ్వచ్చు. మళ్ళీ లారీ ఎత్తపోతే ఒప్పుకోరు అసలు వాళ్ళు. ఒకవేళ లారీకి ఎత్తలేక పరిస్థితులు ఆరోగ్యం బాగాలేక వచ్చినప్పుడు ఏం చేస్తారు? అడిగిద్ది అక్కడ అసలు తాటరు కూడా తెగనీది ఆమె. ఎన్ని మాటలు అంటే అన్ని మాటలు అడిగిద్ది. పోలీసులు చేత కొట్టిస్తా, వాళ్ళ చేత కొట్టిస్తా, మీకు అసలు భయమే లేదు, అసలు పనే చేయట్లేదు మీరు అసలు అని చెప్పి బెదిరించింది. ఆయన బెదిరియగానే వీళ్ళు అంత భయపడిపోయి మళ్ళీ గప్పటానికి మళ్ళీ ఎత్తేవాళ్ళు అట్లా లారీ. బాగున్నా బాగలేకపోయినా పనికి వెళ్ళాలి. అక్కడ గర్భవతులు కూడా చేయాలి. ఇది అక్కడ సంతమాగులూరులో షేక్ సైదా దగ్గర జరుగుతున్న ఒక నిర్వాహకం. ఇది ఖచ్చితంగా మేము సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి వీరికి న్యాయం జరిగే వరకు ఇదే విధంగా షేక్ సైదా లాంటి ఒక పచ్చికర్ర మాఫియా అన్నమాట చాలా మంది ఉన్నారని చెప్పి కూడా ఉన్నారమ్మ అక్కడ ఉన్నారు. మా గిరిజన నిరుపేద యానాదులు కూడా అక్కడ అష్ట కష్టాలు పడుతున్నారని చెప్పి మన దృష్టికి తీసుకురావడం జరిగింది. పిఎన్ యానాది మహానాడు దృష్టికి ఖచ్చితంగా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్ళి ఆ ముఠాలపై ఉన్నతాధికారుల ద్వారానే మన గిరిజన నిరుపేద యానాదులందరూ కూడా మన పిఎన్ యానాది మహానాడు తరఫున విడిపించబోతామని కూడా ఈ వీడియో పూర్వకంగా నేను పచ్చికర్ర మాఫియాకి అంటే నిరుపేద యానాదులని జీతాలు కూలీలు లేకుండా ఓన్లీ నిత్య భత్యంతో చేసుకుంటూ వారిపైన లక్ష్యాలు చూపిస్తూ వాళ్ళని బలత్కారకంగా అడ్డగించి వారి చేత ఈ పనులు సంపాదించుకుని లక్షలు కోట్లు సంపాదించుకుంటున్న పచ్చికర్ర మాఫియాకి పిఎన్ యానాది మహానాడు తరఫున సవాల్ చేయడం జరుగుతుంది. రాంజమ్మనామి మా వాళ్ళు ఒకళ్ళిద్దరున్నారు, భార్య భర్త. సాధారాణి శ్రీను వాళ్ళ పిల్లల్ని మా పిల్లల్ని ఇక్కడ సారు ఇక్కడ వేసున్నాడు. శ్రీను సార్ వేసుంటే హాస్టల్లో నిన్న వచ్చి వాళ్ళకి తాగుడు పోపిచ్చేసి 2 మొగుడు పిల్లని వాళ్ళకి బానిస చేసుకొని వాళ్ళు చెప్పిన మాటలని బిడ్డలను తీసుకెళ్ళింది ఆమె బెదిరించుకొని ఇక్కడికి వచ్చి మా బిడ్డలను కూడా ఏదైనా చేస్తుందని భయపడుతున్నాం మేము అని వాళ్ళు అంజమ్మను రమేష్ వచ్చి తీసుకెళ్లారు వాళ్ళని పిల్లల్ని. మమ్మల్ని కూడా మా పిల్లల్ని ఏదైనా చేస్తారని భయం వేసి మేము కూడా తీసుకెళ్తాకు వచ్చాము ఇక్కడికి. కానీ మా అబ్బాయికి అమ్మాయికి మేము అక్కడ బాగుండాలని కోరుకుంటున్నామే కానీ వాళ్ళు మాత్రం వాళ్ళు చెప్పిన మాటలు బాగా పడిపోతున్నారు ఇబ్బందులు. కానీ వాళ్ళ బిడ్డలకి వాళ్ళకి ఏదన్నా అయితే మాత్రం మేము అసలు ఒప్పుకోము. ఎందుకంటే వాళ్ళు తాగుడు పోపిచ్చి తాగుడుకు బానిస అయ్యి వాళ్ళని తీసుకెళ్లారు కాబట్టి
వాళ్ళ బిడ్డలకి ఏదన్నా అయితే మాత్రం మేము ఒప్పుకోము. ఎంత దాకైనా అంత దూరమైనా వెళ్తాం మేము. ఆ అమ్మాయి తాగుడు ఎక్కువ తాగుతుంది. అమ్మాయి అంటే ఎవరు? సదారా అని శ్రీను. వాళ్ళకి మద్యం అలవాటు ఉందా? అలవాటు ఉంది. అది ఎవరు అలవాటు చేశారు? ఆ అమ్మాయికి ఉన్న ముందు కాంచి అంజమ్మ కాడికి ఇంకా రాగానే ఎక్కువ అయింది అంతా. ఈ విధంగా అక్కడ షేక్ సైదా అనుచరులు అంజమ్మ, బజ్జా రాకేష్, ఆ తర్వాత రమేష్ అనేవాళ్ళు ఇక్కడ నిరుపేద యానాదులకి, ఆడవాళ్ళకి, మగోళ్ళకి ఆ పచ్చి కోటల్లో మద్యం అలవాటు చేసి గర్భవతులను కూడా అలవాటు చేసేసి వాళ్ళని వీరి చేత నిత్య వెట్టి చాకరీ చేయించుకుంటున్నారని చెప్పి మనకి వీళ్ళు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఇప్పుడు వీళ్ళు కోటమ్మ మీ పిల్లల్ని, అదేవిధంగా అక్కడ పొన్నూరు సదారాణి భర్త సీను వారి పిల్లలను కూడా అక్కడ నుంచి మనం నిత్య వెట్టి చాకరీ నుంచి వారి సమక్షంలోనే తల్లిదండ్రులు తెలియజేసుకొని మనం సిడబ్ల్యూసి అధికారులకు అప్పచెప్పి వారిని సిడబ్ల్యూసి అధికారుల ద్వారా ఆ ఆశ్రమంలో చదివించడం జరుగుతుంది. కానీ షేక్ సైదా అనుచరులు బజ్జా రాకేష్, అంజమ్మ, రమేష్ వీరు అదే నేను చెప్పాను కదా, వెంటాడి ఎక్కడున్నారో కనుక్కొని అక్కడ వాళ్ళు సిడబ్ల్యూసి అధికారుల్ని రౌడీజం చేసి కొంతమంది అవినీతి కుల నాయకులను పెట్టుకొని, రౌడీజం పార్టీ నాయకుల్ని, కొంత అవినీతి పార్టీ నాయకులను పెట్టుకొని అక్కడ సిడబ్ల్యూసి అధికారుల దగ్గర రౌడీజం చేయించి, అంటే నా సమక్షంలో నేను సిడబ్ల్యూసి అధికారులకి పిల్లలను అప్పచెప్పి చదివిస్తుంటే నాకు తెలియకుండానే, నేను రాకుండా, నా సంతకాలు లేకుండా, నాకు తెలియకుండానే విషయం, అంటే నేను వెళ్ళే లోపలే వాళ్ళని సిడబ్ల్యూసి అధికారులు కూడా పిల్లలను కూడా అప్పచెప్పడం, ఇది చాలా బాధాకరం, దురదృష్టకరం. ఆ భయంతో వీరి పిల్లలు ఏంటంటే వీళ్ళకి ఏదంటే ఒక ధైర్యం ఉండేది అనమాట. అంటే నేను పిల్లల్ని చదివిస్తున్నాను, సంబంధిత అధికారులు సిడబ్ల్యూసి అధికారుల దగ్గర ఉన్నారని ఒక ధైర్యంతో ఉన్నారు. నేను కూడా అంత ధైర్యంగా చెప్పాను. నేను సిడబ్ల్యూసి అధికారుల దగ్గర నుంచి ఏ పిల్లల్ని తీసుకొని వెళ్ళరని చెప్పి ఈ బాధితులు కూడా, కన్న తల్లిదండ్రులు కూడా, కన్న తల్లిదండ్రులు కూడా చెప్పడం జరిగింది. కానీ వీరు కూడా నా మీద కూడా నమ్మకం లేకుండా పోయింది. ఎందుకంటే సిడబ్ల్యూసి అధికారుల నుంచి అంజమ్మ, షేక్ సైదా అనుచరులు అంజమ్మ, బజ్జా రాకేష్, రమేష్ వీళ్ళు ఎవరినో పెట్టుకొని పిల్లలు తీసుకెళ్లారంటే మా పిల్లలు కూడా తీసుకెళ్లి ఏమన్నా చంపేస్తారని చెప్పి భయపడిపోయి ఇప్పుడు మళ్ళీ మన ఆఫీస్కి రావడం జరిగింది. సరే అమ్మా, మీరు భయపడబాకండి. సరే, ఈ కారణాలు ఏంటంటే ప్రస్తుతానికి మీరు భయపడుతున్నారు కాబట్టి మేము సిడబ్ల్యూసి అధికారుల దగ్గరికి వెళ్ళి ఆశ్రమానికి, సంబంధిత ఆశ్రమానికి మీ పిల్లలు నడిపిస్తాం, మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళి చదివించుకోండి. మాకు మాత్రం వాళ్ళు మా జోలికి రాకుండా చేయండి సార్. ఎవరమ్మా? అంజమ్మను సైదన్న మమ్మల్ని ఏదైనా చేసి చంపేస్తారని భయంగా ఉంటుంది. మా పిల్లలు మేము చదివించుకుంటాం ఇంటికి. అంటే వీళ్ళు కేవలం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సిడబ్ల్యూసి అధికారుల మీద నమ్మకం లేకుండా ఇప్పుడు ఈ పిల్లలు తీసుకొని వెళ్తున్నారు వీళ్ళు. సరేమ్మా, ఖచ్చితంగా మీకు పిఎన్ యానాది మహానాడు మీకు అన్ని విధాలుగా అండగా ఉంటుంది. మీరు ఎవరికి భయపడిన అవసరం లేదు. మీ దగ్గరికి ఎవరైనా వస్తే ఫస్ట్ మీరు చేయాల్సిన పని ఏంటంటే 112కి ఫోన్ చేయండి. 112కి చేస్తే సంబంధిత పోలీస్ అధికారులు వస్తారు. తర్వాత మాకు ఫోన్ చేయండి. మా నెంబర్ తెలుసు కదమ్మా, మా నెంబర్ ఫోన్ చేయండి. మేము కూడా సంబంధిత అధికారులకి మేము తెలియజేస్తాం. మీరు ఎవరికి భయపడతారు. ఈ విధంగా మనం బాధితులకి పిఎన్ యానాది మహానాడు ఫుల్ భరోసా కల్పించి మనం వీళ్ళని సొంత గ్రామాలకి పంపించడం జరుగుతుంది. సరే పాప, నీ పేరేం పేరా? నీ పేరేం పేరా? ప్రేమ్ కుమార్. మీ అమ్మ పేరేం పేరా? మీ నాన్న పేరు? కొండయ్య. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మిమ్మల్ని ఎక్కడి నుంచి తీసుకొచ్చాను నేను? ఏ ఊరేదా? పాత సంతమాగులూరు. సంతమాగులూరు నుంచి తీసుకొచ్చి ఏం చేస్తున్నారు మీరు ఆడ? గుడ్సులు కాడ చదువుకుంటున్నారా? తర్వాత మానేశారా? చదువుకుంటున్నారా? ఇప్పుడు మీ అమ్మోళ్ళు చదివించట్లా మిమ్మల్ని, మీరేం చదువుకోవాలని ఉందా? మీరు చదివిస్తే చదువుకుంటారా? నోటితో చెప్పాలా? ఇందాకలా నోటితో చెప్తుంటా. చదివిస్తే చదువుకుంటావమ్మా? ఎన్నో తరగతి చదువుతున్నావు? ఫస్ట్ నువ్వురా? నువ్వెన్నో క్లాసా? నువ్వెన్ని క్లాసా?
తెలీదా? నువ్వు చదువుకుంటావా? బాగా నీట్గా చదువుకుంటా, చదివిస్తా చూడు, చదువుకుంటావా? మరి ఇప్పుడు దాకా బాగా చెప్తున్నారు కదరా, చదువుకుంటారా? మీ తమ్ముడు ఒకటి చెప్పమాను. సిగ్గుపడుతున్నాడు. సరేలే, నేను చదివిస్తానులేమ్మా. ఛార్జీ డబ్బులు ఉన్నా నీకా? అసలు ఆయన మీ ఓనర్ వచ్చేటప్పుడు అసలు ఏం ఇలా మీకు అంతకుముందు ఆదివారం రోజు తీసుకొచ్చాము. ఆదివారం రోజు మీకు అసలు ఏం ఇలా అయినా ఛార్జీ డబ్బులు ఎంత అవుతాయో మీకు? నీకు ఆధార్ కార్డు ఉన్నా కదా, అది తీసుకో, ఛార్జీ డబ్బులు తీసుకోండి. అమ్మ ఆడెవరూరు ఉన్నారమ్మా? ఆడ మర్చిట్టు పనుల చాలా మంది అంటే సొంత ఇంటికి ఉన్నారా, పనులు చేస్తున్నారు? సరే జాగ్రత్త మీరా. ఇద్దా బిస్కెట్ తీసుకోపా. ఇదా బిస్కెట్ ఈ పక్క తీసుకో. ఇదా పాప ఆడుకోండి. డ్రెస్సు స్నానం చేసిన తరువాత తిను తిను తిను. అలాంటప్పుడు ఇలాంటి వెట్టి చాకరి బాతుల దగ్గర, గొర్రెల దగ్గర పిల్లల్ని తీసుకొచ్చి చికిత్సలు చేపించి కూడా మనం చదివిస్తున్నాం. సరేనా? ఓకే, ఏడవబాక. చూడు అబ్బాయి కళ్ళనీళ్ళు పెట్టుకుంటున్నాడు. ఏంటంటే నమ్మకం లేదన్నమాట. ఎందుకంటే ఒక ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీస్ అధికారులే అంటే యానాదులు అంటే చులకన భావంతో లెక్క లేకుండా యానాదులే కదా, వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు వెట్టి చాకరీ చేయాలా అని వీళ్ళు యజమానుల దగ్గర లంచాలు తీసుకొని మా నిరుపేద యానాదులు గొంతుకొస్తున్నారు. ఇలాంటి అవినీతి అసమర్థత అధికారులపై పిఎన్ యానాది మహానాడు ఖచ్చితంగా చర్యలు తీసుకొని అలాంటి వారిపై ఉన్నతాధికారులకు తెలియజేసి సంబంధిత అధికారులు తెలియజేసి వారిపై కఠిన చర్యలు తీసుకుని పడతాయని మా పిఎన్ యానాది మహానాడు తరఫున మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. మొన్న మా అమ్మ అక్కడికి రావాలంటే అడిగిచ్చారు ఓనర్ చెప్పి. ఎవరు ఆమె? ఆమె పేరేం పేరు? అంజమ్మ అని ఆమె ఓనర్ చెప్పి భయపెడుతుంది.
ఇక్కడికి పోలీసు అధికారులు కూడా పంపిస్తుందంట, నిజమేనా? ఎవరు పోలీసు అధికారులు తీసుకొచ్చి భయపెట్టిస్తుంటారు? డ్రెస్లో వస్తాడా, మామూలుగా వస్తాడా? వచ్చి పోలీసు అని చెప్తాడా? పెట్టి మిమ్మల్ని భయపెట్టిస్తున్నారు. సరేనమ్మా, ఇక్కడ నుంచి మేము మిమ్మల్ని తీసుకెళ్తాము. మీరు శుభ్రంగా వెళ్ళి మీ ఊర్లోకి వెళ్ళి ప్రభుత్వ పథకాలను ఇల్లు వాకిలు కట్టుకొని పిల్లల్ని చదివించుకుంటారా? ఇక్కడ మిమ్మల్ని తీసుకుపోవడం మీకు ఇష్టమేనా అమ్మా? అందరికి నమస్కారం. మమ్మల్ని కోటూరు సీనయ్య రక్షించాలని తీసుకొచ్చాము. మమ్మల్ని అంజమ్మ బెదిరించి ఇప్పుడు మమ్మల్ని కొట్టేదంతా వ్యవహారం చేస్తున్నాము. మమ్మల్ని చాలా హింసలు పెట్టున్నాము. ఇప్పుడు ఫోన్లు చేసి నేను చెప్పానా, అది అసలు ఆడదు కాదు, అది ఎట్టంటే అట్ట అడుగుతుంది అయ్యా. మమ్మల్ని ఏం చేయాలనుకుంటుంది, ఎన్ని టార్చర్లు పెట్టుందో. నన్ను కొట్టపోయిన కూడా కొట్టబోయారు వాళ్ళు. నన్ను ఆ రాజేష్ సార్ అది సైద్ అన్న, ఆ అంజమ్మ వాళ్ళు మొత్తం కలిసి మా ఆయన కూడా కొట్టపోయి ఉన్నారు వాళ్ళు కాడ. మేము పిల్లలు బాగా చేర్చుకోవాలని కూడా వెళ్ళిపోతే ఆడ నుంచి ఇంకొక వాళ్ళతో పట్టించి మా ఆయన కొట్టి గందరగోళం చేయాలని చూసారు సార్. ఎగిరితే పోలీస్ స్టేషన్కి వెళ్దామా అని చెప్పి కొట్టియాలి మిమ్మల్ని అని చెప్పి మమ్మల్ని బయట పని చేపిస్తున్నారు. మేము అవన్నీ భరించుకోలేక ఆమె టార్చర్ పడలేక నిద్ర లేస్తే నైట్ 12 గంటలకు లేచి అన్నం కూర వండుకొని మళ్ళీ 3 పనికి ఎక్కపోతే ఆడవాళ్ళు మేము పిల్ల పాపలు ఉన్న వాళ్ళు అనుకోకుండా పనికి ఎక్కించింది సార్ ఆ మనిషి. మేము కానీ పనికి రానంటే కర్ర తీసుకుంటాను, నేను కొడతానని చెప్పి బెదిరిస్తాడు ఆయన. ఇట్లాంటి సార్ చేసేది ఆ మనిషి. మమ్మల్ని ఇప్పుడు ఏదైనా టార్చర్ పెట్టి నువ్వు ఆడదానివా లేకపోతే మగదానివా అని అడుగుతున్నా అంజమ్మ. ఇప్పుడు చూస్తూనే కొత్త వాళ్ళందరూ పెట్టుకొని బెదిరిస్తుంది. పాత వాళ్ళు ఏం చేసింది సార్ ఆ మనిషి. పాత వాళ్ళు కూడా మనిషి దెబ్బకు వెళ్ళుకుంటారు, లేకపోతే ఎవరికన్నా ఆధార్ కార్డు మొత్తం దాచి ఆధార్ కార్డు కూడా దొరికేస్తుంది సార్. ఆధార్ కార్డు మొత్తం దాచిపెట్టి వేస్తుంది కదా. ఎట్ట రాకుండా మా ఊరు నేను పోతున్నా, ఊరు బాగా ఎట్టబోతుంది కదా, చూపిస్తాను కదా. ఊళ్ళో లేకుండా చేయాలంటుంది సార్ ఆ మనిషి. ఆ అంజమ్మ మమ్మల్ని ఏం చేయాలనుకుంటుందో కూడా తెలియట్లేదు. మమ్మల్ని పిల్లలతో బతకాలనుకుంటు ఎంత అంటే అంత చెబుతుంది బాకి. మేమైతే అంత లేము. ఆమెకి అసలు 10 లక్షలు కట్టాలి. 10 లక్షలు కట్టాలి మేము. కాకి మేమేం పాపం చేసాం సార్. ఆ మనిషి కూడా ఇంత నరకం అనిపిస్తున్నాం మేము కాడ. కాదమ్మా అంజమ్మ, ఇప్పుడు లైవ్ వీడియో తీస్తున్నా నేను. మీరు పిఎన్ యానాది మహానాడు ఆఫీసులో ఉన్నారు. ఇప్పుడు అంజమ్మ లైవ్ వీడియో తీసి మాట్లాడుతుంది. 4 లక్షలు కట్టాలంట. మీరు 4 లక్షలు బాకీ ఉన్నారా? అంటే రూపాయలు కట్ట మమ్మల్ని టార్చర్ పెట్టి చూపించి మేము పైసా మేము అంత బాకీ లేము. మేము సంవత్సరం దాకా పని చేసాము. ఆమెకి ఆ డబ్బులు ఇచ్చారా మీకు? మాకు ఇవ్వలా. ఛాలెంజ్ చేస్తుంది కదా, 4 లక్షలు కట్టకపోతే నేను ఎంతైనా చేస్తాను అంటుంది కదా. దొంగ లెక్కలు అవన్నీ వేసి మాకు చూపించకుండా వ్యవహారం చేసి ఆ మనిషి లెక్కలు వేసుకొని అవన్నీ చేస్తుంది. ఎంతమంది పారిపోయాలి మనిషి కాడ. ఎవరు అంజమ్మ దగ్గర నైట్ పారిపోయి వెళ్ళిపోన్నారు వాళ్ళు టార్చర్ తట్టుకోలేక.
సరే ఇప్పుడు ఈ అంజమ్మ మీద ఎట్ చేస్తారు మీరు ఉన్నతాధికారులకి కంప్లైంట్ ఇస్తారా? మేము ఇస్తాం సార్, ఇస్తాం సార్. మా ఆధార్ కార్డు కూడా రాకుండా పెట్టేస్తున్నారు సార్. మీ ఆధార్ కార్డులు దాచిపెట్టిందా? ఆ అమ్మాయి అంగడిపల్లి ఇచ్చిన అర్థం చెప్పారన్నా పోలీసులు చేసి ఆ ఖైదా చేపించి ఆ రోజు గట్టిగా మాట్లాడి అడుగుంటే ఏమీ లేదుగా, లేకపోతే ఆ రోజు గట్టిగా అడుగుంటే బయటపడిపోయారు. బయటపడేది ఆధార్ కార్డు అంగడిపడడానికి ఇచ్చిందని మాట్లా కానిస్టేబుల్ లేకపోతే సైదోకి ఎవరికి ఇచ్చిపెట్టి దాచిపెట్టింది, పోలీసులకు ఇచ్చిపెట్టింది. నా బ్యాంక్ బుక్ పాన్ కార్డు మొత్తం దాచిపెట్టి మేము కానీ ఒక పూట పనికి రాకపోతే పోలీసు వాళ్ళు చదువు కొట్టిస్తాను మిమ్మల్ని, పోలీసు వాళ్ళు చదువు కొట్టిస్తాం మేము మగోళ్ళని, ఏం తొత్తర దించేస్తాం మీకు అని చెప్పి నన్ను బెదిరించేది సార్. ఎవరు? అంజమ్మ. అమ్మా ఇప్పుడు ఈ వీడియోలో మీ దగ్గర ఫస్ట్ నుంచి నాకు నేను మీ దగ్గరికి నా సహాయం కోరినప్పుడు వచ్చిన కాడి నుంచి ఇప్పుడు వరకు మీ అన్ని వీడియోలు తీస్తున్నాను నేను. ఈ వీడియోలన్నీ నేను సోషల్ మీడియాలో పెట్టుకోవచ్చా? పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇలాంటి ఇదే మనోళ్ళే మన యానాది ముసుగులో చేరి మళ్ళీ నిరుపేద యానాదుల్ని బలి చేస్తున్నారు. వాళ్ళకి తెలియడం కోసం నేను సోషల్ మీడియాలో పెడుతున్నా. ఇవి అదే మీ దగ్గర తీసిన వీడియోలు హాస్పిటల్లో కానీ ఎక్కడైనా కానీ ఇవన్నీ నేను ఫేస్బుక్, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, సోషల్ మీడియాలో పెట్టుకోవచ్చా? ఉన్నతాధికారులు తెలియజేయడానికి ఇష్టమా నీకు? నీకబ్బా ప్రవీణ్ నోటితో చెప్పాబా? నీకబ్బా? ఆధార్ కార్డులో మీ ఊరు ఎట్టబోతామని అడిగింది కదా మనిషి. సరేలాబా, న్యాయం గెలుస్తుంది, మీరేం భయపడబాకండి. మీకు పిఎన్ జ్ఞానాది మహానాడు అన్ని వేళలు అండగా ఉంటుంది. నేను ఇది సంబంధ అధికారుల దృష్టికి తీసుకెళ్తాను, మీరు భయపడబాకండి. ఫస్ట్ ప్రశాంతంగా ఉండండి, అర్థమైందా? నమస్కారం, నా పేరు ప్రవీణ్. సంతమామూలకి అన్నయ్యకి తీసుకుని మాట్లాడుతానని చెప్పాడు అన్నయ్య. కాకపోతే ఏంటంటే షేక్ సైదా, అంజమ్మ, ఈ బొజ్జా రాకేష్, రమేష్ వీళ్ళు వచ్చి మమ్మల్ని కొట్టుకుంటారని చెప్పి ఆ అన్నయ్య బయటికి వెళ్ళి మేము పెట్టకుండా వచ్చేసినాం. అది మేము చేసిన తప్పు. ఆ అన్నయ్య ఏంటంటే మమ్మల్ని కాపాడాలని బయట వేయాలని చూశాడు. కాకపోతే మేము వాళ్ళు వచ్చి కొట్టుకొని మళ్ళీ నరకంలో పడతామని చెప్పి భయపడి పెట్టకుండా ఆ అన్నయ్యలకి ఆ రూమ్లో నుంచి వచ్చేసినాం. కానీ ఆ అన్నయ్య తాళలేదు, ఏమేయలే. కానీ ఇప్పుడు అంజమ్మ కాడుండే సీను అనే అబ్బాయి చెప్పేది అబద్ధం, నేను చెప్పేది నిజం. ఆ నుంచి పారిపోయి తీసుకుని వచ్చిన ఆ అబ్బాయి కూడా ఉన్నావు అంటే మనం పోయి మళ్ళీ ఆ నరకంలో పడతాంరా, పోలీసుల చేత మాట్లాడించి మళ్ళీ నా నరకంలో పడేస్తుంది అంజమ్మ అని చెప్పి ఆ అబ్బాయి కూడా తీసుకుని వచ్చి మా తప్పు నేను తెలుసుకుని అక్కడికి వచ్చినాక ఆ అబ్బాయి మళ్ళీ అంజమ్మ కాడికి మమ్మల్ని నుంచి పారిపోయి అంజమ్మ కాడికి వెళ్ళి మళ్ళీ తప్పులు లెక్కలు మాట్లాడి స్టేషన్ చేత ఫోన్ చేయించి ఎస్ఐ చేత మాట్లాడించి భయంకరంగా ఈ అన్నయ్య చేత బెదిరించి పిల్లకాయలను పెట్టాం, కిడ్నాపులు చేస్తున్నాం అని చెప్పి పోలీసుల చేత మాట్లాడేస్తున్నాడు ఆ అబ్బాయి అక్కడికి తీసుకుని వెళ్ళి. అది అంజమ్మ మటుకు మమ్మల్ని ఏదో చెయ్యాలని పెట్టుకోండి, మమ్మల్ని కొంచెం దీంట్లో నుంచి బయట వేయండి అన్న. అబ్బా ఇది నేను వీడియో తీస్తున్నా, ఈ రకరకాలుగా సృష్టిస్తున్నారు, అర్థమవుతుందా? ఇప్పుడు మీకు అర్థం కావట్లా. నేను మీకు ఫుడ్ పెడుతున్నా, ఎవరో క్వార్టర్ ఇచ్చారని చెప్పి క్వార్టర్ తాగి ఇప్పుడు చూసారా మీ పరిస్థితులు ఎట్లా ఉంటుండో? నేను ఆ రోజే చెప్పానా మీకు? ఏం చెప్పాను చెప్పు? మంచిగానే చెప్పినావు అన్న నువ్వు. కానీ ఇది వెళ్ళిపోయి నేను నెలలు మళ్ళీ ఆ అబ్బాయి వచ్చి తీసుకుని వచ్చేసాడు. నన్ను కమ్మ నేను కనిపెట్టుకుని పోయేది నాకు. అయినా రాష్ట్రంలో నేను ఒక బాధితుడినారా? మనల్ని పెట్టుకొని రక్తం తాగుతున్నారు, మన ఆనాదుల రక్తం మనోళ్ళేనని చెప్పానా? ఏరా కొండ చెప్పానా? ఎక్కడెక్కడ తిరిగి వచ్చావు? ఇప్పుడు ఎక్కడికి వచ్చావు? ఇప్పుడు నేనేమన్నా ఇబ్బంది పెట్టి మిమ్మల్ని వీడియో తీస్తున్నాను. ఇది అసలు ఏం చెప్పాను? నా దగ్గరకు రాబాకండ్రా, మీరు నాకు చాలా మోసం చేశారు అని చెప్పానా? చూడండి ఏ విధంగా తయారు చేస్తుంటారు వీళ్ళు. ఏమ్మా చెప్పమ్మా, నేను ఏమన్నా ఇబ్బంది పెడుతున్నా మిమ్మల్ని? ఎందుకు ఈ విధంగా నా మీద వీళ్ళు అంజమ్మ, ఈ బొజ్జా రాకేష్ అనే వాళ్ళు ఈ విధంగా? మీరు ఆ రోజు వీడియో లాగిచ్చారు కదా, మా పేరేం పేరమ్మా? మీరు మీ చేత మాట్లాడిచ్చింది కదా నా మీద సాడీలు చెప్పమని. రావణ ఆమె ఎక్కడ ఉంటది? సరే, పోలీస్ అధికారులకి ఉన్నతాధికారులని తీసుకొచ్చినప్పుడు చూపిస్తావా? ఛార్జీ డబ్బులు ఉన్నాయి ఇక. అసలు ఆయన మీ ఓనర్ వచ్చేటప్పుడు అసలు ఏం వీళ్ళ మీకు అంతకుముందు ఆదివారం రోజు తీసుకొచ్చాము.
ఆదివారం రోజు మీకు అసలు ఏమి అయినా ఛార్జీ డబ్బులు ఎంత అవుతాయా మీకు? నీకు ఆధార్ కార్డు ఉంది కదా, అది తీసుకో, ఛార్జీ డబ్బులు తీసుకో. అమ్మ ఆడెవరు ఉన్నారమ్మా మర్చిపెట్టు పనుల చాలా మంది అంటే సొంత ఇంటికి ఉన్నారా, పనులు చేస్తున్నారు? సరే జాగ్రత్త మీరా. ఇదో బిస్కెట్ తీసుకోపా, బిస్కెట్ ఇదో ఈ పక్క తీసుకో, బిస్కెట్ ఇదో పాప పోయి ఆడుకోండి పోండి. పోలీస్ డయల్ 112 కంట్రోల్ రూమ్ की स्वागतम కొనసాగించడానికి 1ని నొక్కండి. सभी सहायक व्यस्त है, कृपया कतार में रहे. All call takers are busy. Please stay online. सभी सहायक. నమస్తే పోలీస్ డయల్ 112. హలో మేడం, నమస్కారం మేడం. నా పేరు చౌటూరు శ్రీనయ్య. పిఎన్ యానాది మహానాడు రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తుంటాను. కొత్త విషయం ఏంటంటే మేడం, ఒక 25 రోజుల కిందట పాత మాగులూరు, సంత మాగులూరు మండలం, దర్శి డివిజన్, ప్రకాశం జిల్లా మేడం, ఆంధ్రప్రదేశ్. అక్కడ షేక్ సైదా అనే దగ్గర నిత్య వెట్టి చాకరీ చేస్తున్న కొంతమంది కూలీలు ఉంటే వాళ్ళకి హాస్పిటల్లో చికిత్స కూడా మాకు బయటికి పంపించట్లేదు, గర్భవతులను కూడా పంపించట్లేదు. అంటే కోమలి అని ఒక 3 సంవత్సరాల పాపకి ఇన్ఫెక్షన్ అయ్యి సీరియస్గా ఉంటే వాళ్ళు బాధితులు, మా నిరుపేద అనాథులు, వాళ్ళు మా దృష్టికి తీసుకొచ్చారు మేడం. తీసుకొస్తే మేము వెళ్ళి అక్కడ లైవ్లో వెళ్ళాము. అక్కడ వాళ్ళ ఓనర్తో మాట్లాడాము. జరిగిన వాస్తవాలు అయితే అక్కడ అందరు బాధితులు అంతా చెప్పారు. అదంతా లైవ్ రికార్డ్ చేస్తున్నాము. పోతే వాళ్ళ పిల్లల్ని హాస్పిటల్లో చేర్పించాము. కొంతమంది పిల్లల నుంచి, పెద్ద పిల్లకాయల నుంచి CWC అధికారులకు అప్పచెప్పాము మేడం.
పోతే అక్కడ వీళ్ళని షేక్ సైద్ అనే కర్రలు కొట్టే ఓనరు దగ్గర అంజమ్మ, బొజ్జా రాకేష్, తర్వాత రమేష్ అనే వీళ్ళు ముగ్గురు చేరి వీరు అన్యాయంగా వచ్చారని చెప్పి వీళ్ళ మీద డబ్బులు మాకు కట్టాలని చెప్పేసి వాళ్ళు స్థానిక పోలీస్ అధికారుల చేత మాకు ఇప్పుడు వాళ్ళు భయభ్రాంతుల్ని గురి చేస్తున్నారు మేడం. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే షేక్ సైదాకి అప్పచెప్పమంటున్నారు. షేక్ సైదాకి మీరు ఎవరైతే అక్కడ వెట్టిచాకరి నుంచి బాధితుల్ని విడిపించుకొచ్చారో వాళ్ళని షేక్ సైదాకి, అంజమ్మకి, బొజ్జా రాకేష్కి అప్పచెప్పమని చెప్పి మాకు పోలీస్ అధికారులే మాకు బెదిరింపు కాల్ చేస్తున్నారు మేడం. మీ మీద కూడా కేసులు పెడతాం మేము అని బెదిరింపు కాల్ చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పిల్లలు ఇక్కడే ఉన్నారు, వాళ్ళకి ఇల్లు వాకిలు లేక ఆశ్రయం కోసం మా పిఎన్ అనాథ మహానాడు ఆఫీస్ దగ్గరే ఉంటున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేయమంటారు మేడం, స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పచెప్పమంటావా? వాళ్ళు ఏంటంటే నా మీద దొంగ కేసులు పెడతామని చెప్పి అంటున్నారు మేడం. సరే, ఇప్పుడు మిమ్మల్ని బెదిరించేది పోలీసులేనా? పోలీసులు మేడం, పోలీసులే బెదిరిస్తున్నారు. పోలీసులు బెదిరిస్తున్నారు. వాళ్ళు ఏ పోలీస్ స్టేషన్ అంటే? అది సంతమాగులూరు పోలీస్ స్టేషన్ మేడం. సరే, ఏ పోలీస్ స్టేషన్ అండి? సంతమాగులూరు మండలం, సంతమాగులూరు, ప్రకాశం డిస్టిక్. ప్రకాశం జిల్లా సంతమాగులూరా? అవును మేడం. ఇప్పుడు స్టేషన్ వాళ్ళే మిమ్మల్ని బెదిరిస్తున్నారు అంత కదా? అవును మేడం. ఇప్పుడు రాజకీయ నాయకుడు అని చెప్పి బొజ్జా రాకేష్ అని మా క్యాస్ట్ అతను అంజమ్మని పెట్టి వీళ్ళు యానాదుల దగ్గర అంతా వెట్టి చాకరీ చేయించుకుంటూ వాళ్ళు ఏమన్నా వీళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసుకుంటున్నారో ఏమో తెలియదు. కానీ ఇప్పుడు వీళ్ళని ఆ షేక్ సైదాకి అప్పచెప్తావా, లేకుంటే మేము కోర్టుకి వెళ్తాము, జడ్జి దగ్గరికి వెళ్తాము, నిన్న ఏ విధంగా అయినా మేము. నా పేరు చౌటూరు సేనయ్య మేడం. సరే సార్, మేము సంతమాగులూరు స్టేషన్ కంప్లైంట్ పంపిస్తాం. మీరు ఒకసారి 1100 నెంబర్కి కూడా కాల్ చేయండి. సరే మేడం, అదే విషయం చెప్పమంటారా? ఆ నెంబర్ కూడా కాల్ చేసి ఒకసారి PGRS లో కంప్లైంట్ చేయండి, గ్రేవియన్స్ లో. ఓకే మేడం. నమస్తే.